కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా. సమాజ సేవకురాలు డాక్టర్ బోడపాటి కాంతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారంలో రమణ, జ్యోతిబాబు, పౌలురాజు, నాగరాజు, రాజరత్నం, పెద్దబ్బులు, రాజ్ కుమార్, సత్యవంతుడు ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ నూతన విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా డాక్టర్ బోడపాటి కాంతం పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తుని నియోజకవర్గంలో తేటగుంట గ్రామంలో న్యాయవాది కె ప్రశాంత్, వి రాజేష్, కానిస్టేబుల్ శ్రీను, కడిమి లోవరాజు, దుర్గారావు, జి శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విధానాలు తెలియజేసి అందరూ విద్యావంతులు కావాలని, ఆ రోజే అంబేద్కర్ కలలు కన్నా స్వరాజ్యం వస్తుందని అన్నారు. అనంతరం నియోజకవర్గంలోని కోటనందూరు, తుని టౌన్లో వీరవరపుపేటలో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గొల్లప్పారావు సెంటర్, సిఎంఆర్ సెంటర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అంబేద్కర్ యొక్క రాజ్యాంగ విధి విధానాలు ప్రజలందరికీ అనువుగా ఉండే విధంగా, అన్ని వర్గాల వారికి సమన్యాయంతో ఉండే విధంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బోడపాటి కాంతులతో పాటు ముంత సుమతి, నాగ శ్రీవల్లి, వేదకాంత్, హేమకాంత్, లోహిత్ ధనరావు, రత్నకుమారి, అపర్ణ, స్థానిక నాయకులు, అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు, అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. మమ్మల్ని గుర్తించి ఈ యొక్క సింగధార అగ్రహారంలో ఈ అగ్రహారానికి మేము వారసులుగా ఉన్నాం కనుక ఇక్కడ మా చేసుకున్న అంబేద్కర్ని మీరు చూసి గర్వపడి మా అందరికీ సపోర్ట్ చేయండి గ్రామస్తులారా. ఎవరైతే అంబేద్కర్ వారసులు కారో వారందరూ కూడా అంబేద్కర్ వారసులుగా వస్తేనే ఐక్యత అంటే మనం ఏదైనా సాధించగలం. అంబేద్కర్ అంశాలను ఎదిరించుకుంటా మనం అందరం కలిసి ఉంటే రాజ్యాంగాన్ని నిలబెట్టుకోగలం. రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలంటే మనమందరం ఐక్యతగా ఉండాలి. ఐక్యత అనేది ఏంటంటే పట్టుదల, నిరీక్షణ, ఆయన చేస్తున్న అంశాలకి అనుకూలంగా లోబడి మనం పనిచేయాలి. రాజకీయ నాయకులకైతేనే, అధికారులకైతేనే మనం భయపడే అవసరం లేదు. కానీ రాజ్యాంగంలో పొందుపరుచున్నాడు ఆయన, మనకిచ్చిన హక్కులు మనం ఉపయోగించుకోమని. మహిళలకైతే మరి వెనుక ముందు వాళ్ళకి అందరికీ ఓటు హక్కు ఇచ్చాడు ఆయన. ఈ ఓటు హక్కుని మనం అందరం ఉపయోగించుకున్నాం. ఈ మహిళలకి జరిగినటువంటి భర్తలు పోతే శిక్షాకాండం వేసేవాడు. అదొద్దు, రాజ్యాంగాన్ని సర్వ విధాలుగా మార్చి ఆ మహిళలకి వివాహం జరిపించుకోవడానికి అర్హత ఇచ్చాడు. చట్టాలు మార్చినట్టు మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్. ఈరోజు ఆయన అంబేద్కర్ యొక్క జయంతి శుభ సందర్భంలో మనం మాట్లాడుకుంటే ఏంటంటే మహిళకి ఇచ్చిన హక్కుల గురించి, మరి పురుషులకి ఇచ్చిన సర్వ హక్కుల గురించి వీళ్ళందరూ ఐక్యతగా వీళ్ళందరూ కలిగి రాజ్యాంగానికి లోబడి ఉండండి. మనం చదువుకొని ఉండాలి, మన పిల్లల్ని చదివించాలి. మనం ప్రయోజనం అవ్వాలంటే మనమందరం కూడా పిల్లల్ని చదివించుకొని ప్రయోజనం చేయాలి. మీరు క్రమశిక్షణ రాజ్యాంగానికి ఎవరికి భయపడవసరం లేదు. మనం పట్టుదలతో ఉంటే మనం ఏదైనా సాధించగలం. సాధించడానికి మనకున్న పట్టుదల, నిరీక్ష. ఈరోజు మనం బొమ్మ పెట్టుకున్నామంటే అంబేద్కర్ నిలబెట్టుకున్నామంటే కాదు, అంబేద్కర్ని పెట్టుకున్నటువంటి ఆ యొక్క విగ్రహాన్ని లోబడి ఆయన సవాలు చేస్తూ మనకి ఇచ్చిన హక్కుల్ని మనం పోరాడాలి. ఆఫీసులకు వెళ్ళి చేతులు పట్టుకొని బాబు 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 చెప్పాలంటే కుదరదు. అంబేద్కర్ వారసులం మేము. మా ఈ పని ఇలా ఇచ్చారు, చెయ్యండి. మాకు ఇచ్చిన రాజ్యాంగ హక్కులు మేము అడుగుతున్నాం. చాలా చేయండి. మార్చడానికి ఎవరికి వచ్చాము. రాజ్యాంగంలో ఉన్నటువంటి మీరు అమలుపరచండి. మాకు ఏదైనా చెయ్యండి, చేతులు పెట్టండి అంటే పక్కన పెట్టేస్తున్నారు. మహిళలు తీసుకొచ్చి నిలబడేస్తున్నారు. వద్దు, మహిళలకు ప్రోత్సాహం ఇవ్వండి. మహిళలకు డైరెక్ట్గా ఒక అంశాన్ని నిలబెట్టండి. కారణం ఏంటంటే మహిళలకు అబలైన మంది ఈ పురుషులు కూడా సపోర్ట్ చేసి వాళ్ళు కూడా డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల్ని కాల చేయకుండా పోరాడే హక్కు ఉంటాయి. మొన్న ఎలా చేశారు? అందరూ ఐక్యతగా వచ్చారు, అందరూ చేశారు. నా పేరు బోడపాటి కాంతం అండి.
తుని ఇరవరపేట అంబేద్కర్ నగర్. శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్. రోడ్ స్టెప్ నెంబర్ని అంబేద్కర్ 136వ జయంతి శుభ సందర్భంలో మాట్లాడుకునే విధానం ఏంటంటే, మహిళకి అంబేద్కర్గా మాకు ఇచ్చిన రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఓటు హక్కునిచ్చిన మహానుభావుడు ఆయన. ఈరోజు ఈ స్థాయిలో ఉంటే నేను మాట్లాడగలుగుతున్నానంటే అంబేద్కర్కి ఆశీస్సులు. ఆయన మాకు ఇచ్చినటువంటి భిక్ష, రాజ్యాంగాన్ని భద్రపరిచినటువంటి విధానంలో మాకందరినీ పొందుపరిచి దేశ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఫలాలు ఇచ్చిన మహానుభావుడు దేవుడు. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షల్లో నా వంతుగా నేను పాలుపంచుకున్నటువంటిది అగ్రహారం రౌతులపూడి మండలంలో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఈరోజు ప్రారంభించి అక్కడ స్థాపించడం జరిగినది. దానికి సీపకష్టగా అక్కడికి వెళ్ళి అక్కడ నేను దానికి సపోర్ట్ చేసి పిల్లల్ని అక్కడ ఎంకరేజ్ చేసి వాళ్ళందరికీ, పెద్దలకి, యూత్కి అందరికీ అంబేద్కర్ విషయాలు తెలియచేసి మనకి మహిళలకి ఇచ్చిన హక్కులు మనం మర్చిపోకుండా ఆయన మనకి ధైర్యం ఇచ్చాడు, ఓటొక్కి ఇచ్చాడు, మనల్ని అందరినీ ముందు సాగించమన్నారు, పిల్లల్ని చదివించుకోమన్నారు. విజ్ఞానం కావాలంటే విద్య కావాలి, విద్య కావాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలంటే తల్లిదండ్రుల పిల్లల్ని చదివించాలి. ఇలా మూర్ఖత్వంగా మనం ఉన్నట్లయితే అంబేద్కర్ ఫలాలు మనం పొందలేము. అంబేద్కర్ ఫలాలు మనం పొందకుండా శత్రుత్వంలో కొంతమంది ఎదురేరుతున్నారు. వాళ్ళని అడగదొక్కాలంటే మన రాజ్యాంగంలో మన రిజర్వేషన్ సంపాదించుకోవాలి. మన రిజర్వేషన్ అడగదొక్కాలని చూస్తున్నట్టు శత్రువులకు మనం ఎదురేగి వెళ్ళాలి. అప్పుడే అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మనం అమలుపరచని వాళ్ళు మొత్తం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరచాలంటే ముందు మీ గ్రామాల్లో మీ పిల్లల్ని చదువుల్లో చదివించండి, విద్యా బుద్ధులు అభివృద్ధిపరచండి. విజ్ఞానం కావాలంటే వాళ్ళు మీరు యొక్క కష్టపడైనా చదివించవలసిన బాధ్యత మీకు ఉంది. అంబేద్కర్ యొక్క ఆశయాలుగా మనం అనుకూలంగా ఉంటే ఈ మరణం ఆయనకి లేదు, జీవం ఏముంది, మనతోనే ఉన్నారు, మనతోనే నడిపిస్తున్నారు. ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నానంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి భిక్ష, ఆ భిక్ష మీదే ఈరోజు ఈ స్థాయిలో నేను మాట్లాడగలుగుతున్నాను. తొలి నియోజకవర్గంలో అన్ని విగ్రహాలని దర్శించి అన్ని విగ్రహాలకి దండలేసి ఆ విధంగానే తేటగుంట్లో జ్యోతిబాబు లాయర్ గారు, అక్కడ పెద్దలు, యూత్లు అందరూ కూడా అంబేద్కర్ జయంతి ఘనంగా జరిపారు. అందులో నేను పాలు పంచుకున్నాను. నాకు ఇచ్చిన గౌరవం నాకు ఇచ్చారు. ఆ తేటగుంటలో యూత్ని శ్రీనుబాబు కానిస్టేబుల్గా జాబ్ చేశాడు కనుక ఈ అంబేద్కర్ ఇచ్చిన ఆశీస్సులే నాకు ఈరోజు ఉద్యోగం